ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విలాప వాక్యముల్లో 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగ నిల్చున్నది గనుక మనం నిర్మూలము కాకున్నవారం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన వాత్సల్యము కలిగిన వాడండి గనుకనే ఆయన కృప మన మీద ఉన్నది గనుక మనం నిర్మూలం కాకుండా ఉంటున్నామని విలాప గ్రంథకర్త అంటూ ఉన్నాడు. అవును, ఆయన వాత్సల్యతను మన మీద ఉంచేవాడు. మనం నిర్మూలం అయిపోకుండా ఉండాలంటే తన వాత్సల్యత మనకు అవసరం. హల్లెలూయా. మనము నిర్మూలము కాకుండా ఆయన తన వాత్సల్యతను మన మీద అనుగ్రహించేటటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఆయన కృప మనల్ని నడిపిస్తుంది. ఆయన వాత్సల్యత అనగా ప్రేమ మనల్ని ఆదుకుంటుంది. ఆయన వాత్సల్యతలో మనం ఉండాలి. ఆయన వాత్సల్యత మనం నిర్మూలం కాకుండా ఆయన కృప చేత మనల్ని నడిపిస్తాడు. అందుకే యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి మానవుడిగా మన కోసం పంపించాడు గనుక ప్రియమైన వారలారా, మనం నిర్మూలము కాకుండా మనం ఉండాలంటే ఆయన వాత్సల్యత నీ మీద ఉండాలి. మరి నీ మీద ఆయన వాత్సల్యత ఉండాలి అంటే నువ్వు దేవుని వాక్యంలో జీవించాలి, మరి రక్షణలో కొనసాగాలి. కాబట్టి పట్టుదల కలిగి విశ్వాసంలో ప్రయాణం చేయాలి. నీ ఇబ్బందులు, ఆటంకాలు, తుఫానును గద్దించిన దేవుడు గద్దించును గాక, నిన్ను విడిపించే లేవనెత్తును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. నేను పాస్టర్ విజయభాస్కర్. మరొక భాగంలో మనం కలుసుకుందాం.